నమస్తే వెల్కమ్ టు కేఎన్ఆర్ ఛానల్ నేను కేవి ముందుగా హెడ్లైన్స్ కేంద్ర ప్రభుత్వం సహకారంతోని రాష్ట్రంలో సంక్షేమ పథకాలు చేపడుతున్నారని గాజువాక బీజేపీ కన్వీనర్ కరణం రెడ్డి నరసింగరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం జీవీఎంసీ 87వ వార్డు వడ్లపూడి ప్రాథమిక హాస్పిటల్ ఆవరణలో జరిగింది. ముఖ్య అతిథిగా గాజువాక బీజేపీ కన్వీనర్ కరణం రెడ్డి నరసింగరావు పాల్గొని వికసిత్ భారత్ సంకల్ప యాత్ర రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ప్రచార రథంలో ఉన్న ఎల్ఈడీ స్క్రీన్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాన్ని ప్రజలందరితో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా కరణం రెడ్డి నరసింగరావు మాట్లాడుతూ అర్హులందరికీ కేంద్ర పథకాలు అందేలా చేయడమే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర లక్ష్యమని 4 కోట్ల మంది పేద ప్రజలకు ఇళ్లు నిర్మించిన గొప్ప నాయకుడు అని కొనియాడారు. పేదలకు విద్య వైద్యం అందాలని ఉద్దేశ్యంతో ఆయుష్మాన్ భారత్ అనే పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ లో 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నారని తెలిపారు. ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం పేదలకు అందజేస్తున్న సంక్షేమ పథకాలను చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించేందుకు వికసిత్ భారత్ సంకల్ప యాత్రను దేశవ్యాప్తంగా చేపట్టారని తెలిపారు. ఓకే 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 శిరీష ఆగండి 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 ఓకే ఓకే వికసిత్ భారత్ 2047 నాటికి భారతదేశాన్ని తయారు జాడలను పూర్తిగా విడనాడుతాను. సంస్కృతి వారసత్వం నా రోడ్డెక్కిన జీవీఎంసీ కాంట్రాక్ట్ కార్మికులు కనీస వేతనాల అమలుపై జీవీఎంసీ కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న ఆందోళన మరింత ఉధృతమవుతోంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో జీవీఎంసీలో పనిచేస్తున్న పారిశుధ్య, వాటర్ సప్లై, క్యాబ్ డ్రైవర్లు ఆందోళన బాటపట్టారు. ఈ నేపథ్యంలో గాజువాక జోనల్ కార్యాలయం ఎదురుగా అర్ధనగ్న ప్రదర్శన చేపట్టి భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాదయాత్ర సమయంలో అప్పటి ప్రతిపక్ష నాయకుడు ఇప్పటి ముఖ్యమంత్రి అనేక హామీలు ఇచ్చారని, ఇప్పుడు అవి అన్నీ గుర్తులేవా అన్నారు. సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నామని, ఎవరో డబ్బులు ఇస్తున్న ముఖ్యమంత్రి మా విషయంలో చోద్యం చూస్తున్నారని చెప్పారు. ఇప్పటికైనా స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నువ్వే చేయిస్తున్నావా, నీతో ఉన్నారా చేయిస్తున్నా మాకైతే తెలియదండి. నువ్వేం చేశారనుకున్నావా, మమ్మల్ని చంపించాలనుకున్నావా, చెప్పకూడదు ఉన్నానుకుని నీ ఇష్టమే. నేనేది చేసినా మీ ఇష్టమే. మమ్మల్ని ముంచేసినా గొయ్యలు తీసి పాచేసినా మేము మున్సిపాలిటీలో ఎప్పుడు నీ అందులో ఉన్నావు. నువ్వు ముందుకు రావాలన్నా మేము ఓట్లేసి మళ్ళీ గెలిపించుకుంటాం. మమ్మల్ని చేతలు మేము పెట్టి చూడ మేము ఎలా గెలిపించుకుంటాం. ఇవి ఇస్తే కానీ నువ్వు రాకపోతే మన నీ ఒక్క ఓటు కదా నీ మా రోడ్డు మీద కూడా నడిపించుకోవడం కానీ మనం రాము, నడిపించుకోలేం కూడా నీకు మేము. నమస్కారం నాయన, మీకోసం ఎంతో పోరాడి తుడిచి కాలువలు తీసి చచ్చిపోయిన కుక్కల్ని, పిల్లుల్ని, ఎలకల్ని అన్ని తీసి జగన్ బాబు తండ్రి లేని కొడుకు ఆయన్ని గెలిపించండి అని ఇంటింటికి మేము చెప్పాం. మున్సిపాలిటీ వాళ్ళు నీకోసం డబ్బులు తీసుకొని ఓట్లేసి వాళ్ళు అందరూ. మేమైతే అలా చేయలేదు. ఇంటింటికి వెళ్ళి తుడిచినప్పుడు, కాలం తీసినప్పుడు తండ్రి లేని పిల్లడు ఆయన గెలిపించండి ఆయనకి అని మేమెంతా అందరికి చెప్పి మీ కొడుకు మిమ్మల్ని గెలిపించాం. అయినా సరే మా ఏడుపు మీరు ఆలకించట్లేదు. మీరు ఇస్తానంటే ఇవ్వట్లేదు అసలు. తండ్రి నీకు నమస్కారం. చేస్తున్నాము, ఎవరు పాల్పంచుకోలేదు. మేము ఏ రోజు కూడా మా కష్టకాలు చెప్పిన టీవీలో కూడా కనిపించలేదు. మా కష్టకాలు అందరూ జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని తెలుసుకొని మాని పాల్పంచుకోవాలని, మమ్మల్ని పర్మిట్ చేయాలని. తూర్పు నియోజకవర్గంలో గత 25 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వచ్చే 2024 ఎన్నికల్లో తూర్పు ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని సినీ నిర్మాత కంచర్ల అచ్యుతరావు తెలిపారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో తనకంటూ స్థిరమైన ఓటు బ్యాంకు ఉందన్నారు. ఇక్కడ ప్రతి కుటుంబంలో కష్టాలు తెలిసిన వ్యక్తిగా వారి ఆదరణతో ఖచ్చితంగా విజయం సాధిస్తానని పేర్కొన్నారు. ఏ పార్టీ తరపున పోటీ అన్న వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు.
నేను ఆల్రెడీ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా వైజాగ్ ఈస్ట్ నుంచి నేను కంటెస్ట్ చేయడం జరిగింది ప్రజారాజ్యం టైంలో. మరి ఇప్పుడు కూడా ఈ యొక్క ఎలక్షన్ వస్తున్న ఎలక్షన్లో నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను. ఇది వైజాగ్ ఈస్ట్, వైజాగ్ తూర్పు నియోజకవర్గం నుంచి. ఎందుకంటే నా నియోజకవర్గం అంటే నాకు ప్రాణం, పిచ్చి, అభిమానం. అక్కడున్న ప్రతి ఒక్కరూ అంటే నాకు ఎంతో ఆప్తులు. ఏ ఇంట్లో ఏ డిస్టర్బెన్స్ ఉంది, ఏ గొడవలు ఉన్నా, ఏ మంచి ఉందో అంతా నాకు తెలుసు. మరి అలాంటి నియోజకవర్గం ఈరోజు వెనకబడి ఉంది. మరి ఆ నియోజకవర్గం అభివృద్ధి గురించి నేను ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను. ఈ జనవరి 1 రోజు నేను మనస్ఫూర్తిగా, మనస్సాక్షితో నేను మీడియా మిత్రులు అందరు పెద్దల సమక్షంలో నేను ఒక మంచి నిర్ణయాన్ని తెలియపరుస్తున్నా. నేను ఈ 2024 ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా నేను కంటెస్ట్ చేస్తానని, దాని యొక్క ఆశీర్వచనాలు మీ అందరూ నాకు ఇవ్వాలని మనసావాచ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. విశాఖలో నూతన సంవత్సరం సందర్భంగా బీచ్ రోడ్లోని నోవాచెల్లో సూత్ర ఎగ్జిబిషన్ ఘనంగా ప్రారంభమైంది. ఈ ఎగ్జిబిషన్లో పలు రకాల డిజైన్లు, సాంప్రదాయ వస్త్రాలు, ఫ్యూజన్ వేర్ అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రదర్శనలో వస్త్రాలతో పాటు జ్యువెలరీ, గృహోపకరణాలు, హస్తకళలు వంటి అనేక వస్తువులు ప్రదర్శనలో ఉంచారు. దేశవ్యాప్తంగా వివిధ కళాకారులు తమ ప్రతిభతో రూపొందించిన వస్తువులన్నీ ఒకే చోట ఎగ్జిబిషన్లో ఉంచారు. సూత్ర ఎగ్జిబిషన్లో లగ్జరీ, సాంప్రదాయ, భారతీయ దుస్తులతో పాటు ఆధునిక, ఆకర్షణీయ రంగుల వస్త్రాలు ప్రదర్శిస్తోందని నిర్వాహకులు తెలిపారు. ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ బ్యానర్లో కంచర్ల అచ్యుతరావు నిర్మాతగా, యాద్ కుమార్ దర్శకత్వంలో యంగ్ డైనమిక్ హీరో కంచర్ల ఉపేంద్ర కథానాయకుడిగా నిర్మిస్తున్న చిత్ర షూటింగ్ శరవేగంగా పూర్తి చేస్తోందారు. కంచర్ల సినిమా పోరాట సన్నివేశాలు ఆరిలోవా, సింహాచలం, సబ్బవరం, ఆస్కపల్లి, జగదాంబ సెంటర్, డాబా గార్డెన్స్ ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుపుకుంది. కార్యక్రమంలో చిత్ర నిర్మాత కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ తమ బ్యానర్లో తమ ఇంటి పేరు కంచర్ల టైటిల్తో సినిమా నిర్మిస్తున్నామన్నారు. తమ బ్యానర్లో ఇప్పటికే 5 చిత్రాలు సెట్స్ పై ఉన్నాయని గుర్తు చేశారు. అలాగే బ్రహ్మానందం కీలక పాత్రలో ఇళయరాజా సంగీతం అందిస్తున్న భీమునిపట్నం టైటిల్తో 6వ సినిమా కూడా నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. తాను సినిమాలు సమాజానికి సందేశం అందించాలనే ఉద్దేశ్యంతోనే నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. ఉపేంద్ర గాడి అడ్డా సినిమా విజయవంతంగా ఆడిందన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా యువత ఎలా చెడిపోతోంది అనేది వివరించామని గుర్తు చేశారు. కంచర్లు కూడా కుటుంబ నేపథ్యం గల కథ అయిన సందేశాత్మక చిత్రమన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు అస్కపల్లి అనే గ్రామంలో గత వారం రోజులుగా ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 కంచర్ల చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈరోజు
ఒక ఫైట్ సన్నివేశం ఈరోజు ఇక్కడ తీయడం జరిగింది. అలాగే ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ ద్వారా 6 సినిమాలని ఒకేసారి నిర్మించడం జరిగింది. అందులో మొదటిది కంచర్ల, రెండవ సినిమా ఉపేంద్ర బి ఫార్మసీ, మూడవ సినిమా ఐపీసీ 369, నాలుగవ సినిమా అనగనగా కథల, ఐదవ సినిమా ఉపేంద్రగాడి అడ్డా. ఆల్రెడీ ఈ ఉపేంద్రగాడి అడ్డాని మొన్న డిసెంబర్ 1వ తేదీన రిలీజ్ చేయడం జరిగింది. ప్రేక్షకులందరూ కూడా బాబు నటనను కానీ ఆ సినిమాను కానీ ఆదరించి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. అలాగే ప్రొడక్షన్ నెంబర్ 6 1920 భీమునిపట్నం ఈ సినిమా కూడా. విశాఖ నగరంలోని వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ 201A నూతన కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా అల్లూరి విజ్ఞాన కేంద్రంలో శ్రీకారం పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్లో పనిచేసిన మాజీ అధ్యక్షులందరికీ ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఈ క్లబ్ నూతన గవర్నర్గా వివి గుప్తా మాట్లాడారు. అన్ని వాసవి క్లబ్స్లో యంగ్ గవర్నర్గా గుర్తింపు పొందిన గుప్తా బాధ్యతలు స్వీకరించడం అభినందనీయమన్నారు. ఏడాది పాటు ఈ పదవిలో తన వంతు బాధ్యతగా పనిచేస్తానని నూతన గవర్నర్ గుప్తా తెలిపారు. కార్యక్రమంలో పలువురు వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. Of District V201A for 2024 team to order. ఆర్యవైశ్యుల కులదైవం విశ్వజనని లోకమాత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ప్రపంచానికి చాటిన ప్రేమ వాత్సల్యం కరుణను మనసులో నింపుకొని నేను నా కుటుంబ సభ్యులమంతా స్నేహం. నగరంలోని విశాలాక్షి నగర్ పోలీస్ గ్రౌండ్స్ లో శ్రీ కాశ్యప్ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ స్పోర్ట్స్ మీట్ మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. కార్యక్రమంలో విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రీడలకు సంబంధించి క్రికెట్, కబడ్డీ, బాస్కెట్బాల్, వాలీబాల్, చెస్ పోటీలు 2 రోజుల పాటు నిర్వహించనున్నట్లు కళాశాల మేనేజ్మెంట్ తెలిపింది. ఈ కార్యక్రమంలో ముందుగా శ్రీ కాశ్యప్ జెండాను ఆవిష్కరించి మార్చ్ పాస్ట్ చేశారు. అనంతరం క్రీడా నిర్వాహకులు స్నేహలత మాట్లాడారు. నిరంతరం విద్యార్థులతో చదువుతో పాటు క్రీడల్లో కూడా పయనించాలన్నారు. క్రీడల పట్ల ఆసక్తి కనబర్చే విధంగా ప్రతి ఏటా కళాశాల ఆధ్వర్యంలో ఈ స్పోర్ట్స్ మీట్ ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. On behalf of Central Schools, the achievements in 2013 are as follows: Black belt, division plus 18 years category. South Zone SRM University Chennai. Our second MPCS. అనుష, నేను సెకండ్ బీకామ్ చదువుతున్నాను. ఈరోజు మా కాలేజ్ తరఫున స్పోర్ట్స్ మీట్ 2 days జరుగుతుంది, Jan 2nd and 3rd.
and we are very happy to participate in this sports meet. Degree college principal sir, Murthy sir and Priya. మైలవరం శాసనసభ్యులు కార్యాలయంలో ప్రవాస భారతీయులు లక్కిరెడ్డి జయప్రకాష్ రెడ్డితో పోలీసులతో వైసీపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే వసంత నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం శాసనసభ్యులు కార్యాలయంలో ప్రవాస భారతీయులు లక్కిరెడ్డి జయప్రకాష్, మైలవరం సిఐ డికేఎల్ మోహన్ రెడ్డి, మైలవరం ఎస్ఐ శ్రీహరి, రెడ్డిగూడెం ఎస్ఐ శ్రీను, జి కొండూరు షబ్బీర్ మరియు పోలీస్ సిబ్బందితో కలిసి నూతన సంవత్సర వేడుకలు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఘనంగా నిర్వహించారు. ముందుగా శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ప్రవాస భారతీయులకు లక్కిరెడ్డి జయప్రకాష్ రెడ్డితో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం జయప్రకాష్ రెడ్డి, మైలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ రెడ్డి, సర్కిల్ పరిధిలో ఎస్ఐలు శ్రీను, శ్రీహరి, షబ్బీర్, పోలీస్ సిబ్బంది ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ కి కేకును తినిపించారు. అనంతరం ఎమ్మెల్యే వారికి కూడా కేకును తినిపించారు. జై వసంత, జై వసంత, జై వసంత, జై వసంత, జై వసంత, జై వసంత. ఇవే బులెటిన్ అప్డేట్స్. నమస్తే.